మాట చదువుకొని ఈ కార్యక్రమాన్ని ఆరంభించాం. ఏమిటా మాట అంటే యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో 12వ మాటని చదువుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకున్నాం. ఆ మాట ఏమిటి అంటే, నేనే మేము ఓదార్చువాడును, చనిపోవు నరునికి తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడదువు అని ప్రశ్నిస్తాడు. ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే, దేవుడు మన మీద ప్రభువై ఉన్నాడు, మనల్ని ఓదార్చువాడు, మనల్ని రక్షించువాడు, మనల్ని కాపాడువాడు, మన మీద దయ చూపువాడు ఆయనే. కాబట్టి మీరు భయపడవలసింది దేవునికి తప్ప చనిపోవు నరునికి తృణమాత్రుడు నరునికి ఎందుకు భయపడదు అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆ దేవుడు చెప్పిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వల్లి వేసుకుంటూ ఆయన మీ కోరుకుంటున్నాడో ఆ రీతిగా ఉండడానికి మనం ప్రయత్నించాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో మోషేతోటి ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటో మాట అంటే, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్తాడు. దేవుడు ఎవరు అని ప్రశ్న అంటే ఆయన ఏమంటుందంటే, నేను ఉన్నవాడును అనువాడును, నేను ఉన్నాను, నన్ను ఎవరు కూడా పుట్టించలేదు, నేను ఉన్నవాడనే, ఎప్పుడు సృష్టికి ముందు కూడా ఉన్నవాడు నేనే అని చెప్పన్నాడు. మన దేవుడు ఉన్నవాడు అనువాడు. అందుకే అంటాడు ఆయన మిమ్మల్ని ఓదార్చుకోండి నేనే. ఎందుకంటే మన యొక్క సమస్త విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఎరిగినవాడు ఆయన. అదే దేవుడు అదే మాటని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాటగా చెబుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనంలో, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించువాడును నేనే, రక్షించువాడును నేనే. అంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఆయన ప్రకటిస్తూ నేనే సమస్తమును అన్న విషయాన్ని మనకి మరోసారి చెబుతూ ఉన్నాడు. ఆ దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఒకసారి అవగాహనలోకి వెళ్తే, ఆలోచన చేస్తే, ఇంతవరకు మన క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకునేది ఏమిటి అంటే, దేవుడు పరిశుద్ధుడని, దేవుడు ప్రేమస్వరూపి అని, దేవుడు విశ్వాసం గలవాడు, విశ్వసించేవాడు విశ్వాసపాత్రుడని, దేవుడు దయగలవాడని, దేవుడు మంచివాడని, దేవుడు కృప చూపువాడని, దేవుడు జ్ఞానవంతుడని, దేవుడు అద్వితీయుడని, అనేక గుణ లక్షణాలని మనం అన్వేషణ చేసాం, ధ్యానించుకున్నాం, తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మంచివే, ఎస్, ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణ లక్షణాలే. ఎందుకు అంటే మానవాళి మేలు నిమిత్తము ఆయన తన యొక్క గుణ లక్షణాలని మనకి నేర్పుతూ, బోధిస్తూ, శాసిస్తూ, ఆజ్ఞాపిస్తూ నడిపిస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. వాటన్నిటిని బట్టి కూడా మనం అవగాహన చేసుకున్నది ఏమిటంటే, దేవుడు అనేవాడు పరిశుద్ధుడు, దేవుడు అనేవాడు ప్రేమస్వరూపి, దేవుడు అనేవాడు మంచివాడు, దేవుడు అనేవాడు నమ్మదగిన వాడు, దేవుడు అనేవాడు దయ చూపేవాడు, దేవుడు కృప చూపేవాడు, దేవుడు సర్వ జ్ఞానము కలిగిన వాడు అని మనం అన్ని విషయాలను కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అవును, మన దేవుడు గొప్పవాడు. ఇవన్నీ కూడా ఒక పక్కని మనం ఆలోచన చేసాం, ఒక మన మేలు నిమిత్తం ఆలోచన చేసాం. కానీ రెండో పార్శ్వంలో దేవుడి యొక్క గుణ లక్షణాన్ని మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా అన్నది ఈరోజు మనకి ప్రశ్న. రెండో పక్షాన ఉన్నది ఏమిటి అంటే, మనం ఒకసారి చూసుకుందాం. నహూము పుస్తకంలో 1వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? నహూము పుస్తకంలో
ఒకటో అధ్యాయంలో 2వ మాట, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయవాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహా ఉగ్రత గలవాడు. యెహోవా శత్రువులకు ప్రతీకారము చేయును, యోధులైన వారి మీద, దానికి అతనికి విరోధులైన వారి మీద అది గదే. దేవుడు ఎంత మంచివాడో, ఎంత దయగలవాడో, ఎంత కృపామయుడో, ఎంతటి సద్గుణాలు కలిగిన వాడో అయినప్పటికీ కూడా ఆయనకు కూడా కోపం వస్తుంది. ఆయన ఏమంటున్నాడు? ఆయన రోషము గలవాడు, ప్రతీకారము చేయవాడు, తన విరోధుల మీద కోపపడేవాడు, ఉగ్రతని చూపించేవాడు. దేవుని మనం ఎంతసేపు ఆ మంచితనము, దయ, కృప మనం చూస్తున్నాం, కానీ ఆ రెండో పార్శ్వం ఉన్నటువంటి ఆ భాగాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. ఆ రెండో భాగాన్ని మనం అర్థం చేసుకుంటే మనకేం కలుగుతుందంటే భయము కలుగుతుంది. ఈరోజు కీర్తన 119లో మొదటి 8 వచనాలు మనం చూసుకున్నప్పుడు అక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి, ఆయన శాస్త్రాన్ని గైకొని, ఆయన న్యాయ విధుల్ని పాటిస్తూ యథార్థముగా ప్రవర్తించు వారి ఎడల ఆయన నమ్మదగిన వాడిని, ఆయన ఆశీర్వదించేవాడిని, ఆయన కృప చూపేవాడిని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎవరైతే దానికి విరోధముగా నడుస్తారో వారి మీద ఆయన తన కోపాన్ని కూడా ఆయన వెళ్ళగొక్కుతాడు, రోషము చూపించే దేవుడు. కీర్తనకారుడు 71వ కీర్తనలో 11వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. కీర్తనకారుడు 7వ కీర్తనలో 11వ వచనంలోని ఒక మాట చెప్తున్నాడు చూడండి. 7వ కీర్తనలో 11వ మాట, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కూడా. చూసారా, ఆయన కోపం ఆయనకి లేదేమో, ఆయన శాంతం ఉంటేమో, ఆయన దీక్షాంతులు అంటే మా పాస్టర్ గారు చెప్తున్నారు, ఆయన కోపం అనేది రాదు, ఆయన దయ చూపిస్తూనే ఉంటాడు, మనం ఎన్ని వేషాలు వేసినా చెల్లిపోతుంది అని మనం అనుకుంటున్నామేమో. ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడు, ఆయన ప్రతి దినము కోప్పడువాడు. గడగడ వణుకుచు ఆయన యందు మీరు సంతోషించాలి. ఎలా సంతోషించాలి? భయము కలిగి గడగడ వణుకుచు ఆయన యందు మనం సంతోషిస్తూ ఉండాలి. అదే కీర్తనకారుడు 2వ కీర్తనలో ఒకసారి చూడండి, అక్కడ ఏం మాట్లాడుతున్నాడు. 11-12 వచనాలు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఎందుకు అంటే ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఎందుకు కోపం వస్తుంది చూడండి. తర్వాత కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, లేని అట్లా ఆయన మన మేలు కొరకు, మన రక్షణ కొరకు, మన యొక్క శాంతి సమాధానం కొరకు, మన సుఖ జీవన కొరకు ఆయన తన యొక్క కుమారుణ్ణి త్యాగం చేసి ఆ కుమారుని ద్వారా సమస్తాన్ని మనకు అనుగ్రహించినప్పటికీ కూడా మనం తృణీకరించి ఉన్నట్లయితే ఆయన కోపం తెచ్చుకునేవాడు. అందుకే అంటాడు, ఆయన కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, దీని వల్ల ఆయన కోపించును. ఆయన కోపం ఈ విధంగా ఉంటుంది అని చెప్పబడుతుంది. ఆయన కోపం ఎటువంటి కోపమో తెలుసా? ఆయన దీర్ఘశాంతం గలవాడే, నో డౌట్. ఆయన దీర్ఘశాంతం గలవాడే. ఏమిటో దీర్ఘశాంతం? దుస్తులైనను దుస్తుతులు పడి మరణించిన ఆయనకి ఇష్టం లేదని ఆయన సహిస్తూ 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 వస్తూ దీర్ఘశాంతాన్ని చూపించే దేవుడు. కానీ అదే సమయంలో జనులు మారు మనసు పొందాలని అప్పుడప్పుడు ఆయన కోపం చూపించే దేవుడు. ఎందుకంటే కోపం చూపించకపోతే భయం కలగదు, అవునా కదా? ప్రేమ చూపిస్తూ, దయ చూపిస్తూ, కృప చూపిస్తూ పోతూ ఉంటే
అది ఏమవుతుందంటే దేనికి భావం వచ్చేస్తుంది, అలుసుగా అయిపోతుంది, చేతగాని వారి కింద అయిపోతుంది. కానీ దండము ఉపయోగించినప్పుడు అప్పుడు సరైన మార్గంలోకి మనం చూస్తున్నాం. బైబిల్లోని ఆశాంతం ఆది నుంచి అంతవరకు కూడా మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని చెబుతూనే ఉన్నాడు. అంతేనా? అంతమించి ఇంకేమైనా చెప్పారు? ఆ మారు మనసు పొందకపోతే ఆయన కోపిస్తాడుగా. అందుకే అంటాడు ఆయన కోపం అది మన మారుటకు అది దోహదపడుతుంది. ఆయన కోపానికి అర్థం ఉంది, మనం మేలు కొరకు, మనం మారటం కొరకే. ఇంకా ఆయన కోపం న్యాయమైనది. ఆయన కోపం ఏమైంది? న్యాయం. ఎందుకయ్యా మా మీరు కోపం చేసావు, మేము ఏం తప్పు చేసావు అని మనం వెర్రిగా అడిగేస్తూ ఉంటాం. ఆయన ఆషామాషిగా ఏమాత్రం కూడా మన మీద కోపపట్టు, మనలో దోషం ఉండబట్టే ఆయన మన మీద కోపం చూపిస్తాడు. ఆయన కోపంలో న్యాయం ఉంది. అది ఆయన స్వభావానికి ఎవరైనా విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆయన వారి మీద ఆయన కోపపడతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆయన ఏమంటున్నాడంటే తండ్రి అయిన దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అన్నాడా లేదా? కుమారుడు యేసయ్య ఏమన్నాడు? నా వలే మీరు పరిశుద్ధంగా ఉండండి. ఆయన మాదిరిగా జీవితాన్ని చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని పరిశుద్ధపరచువాడు నేనే. అంటే పరిశుద్ధత ఆయన స్వభావ లక్షణం. ఆ స్వభావ లక్షణానికి విరోధంగా మనం ప్రవర్తిస్తే ఆయన కోపడ్డా? ఆయన కోపంలో న్యాయం లేదా? కాబట్టి ఆయన కోపపడేప్పుడు ఆయన న్యాయవంతుడే. ఆయన కోపాన్ని దిగమింగుకుంటున్నాడు, అణుచుకుంటూ ఉన్నాడు. ఎప్పటికైనా వీరు మారు మనసు పొందుతారేమో, వీరు మళ్ళీ నా మార్గంలోకి వస్తారేమో, వీరి స్వభావాన్ని మార్చుకుంటారేమో, వీరు నా మాట అంగీకరిస్తారేమో అని తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. అందుకే ఓర్చుకుంటూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు 77 కానీ 78 కీర్తనలు కానీ మనం చూసినప్పుడు ఆయన అంటూ ఉంటాడు, ఓ ఇశ్రాయేలు నీవు నా మాట విని ఎంతో మేలు, ఆహా ఈ జనులు నా మాట వింటే ఎంత మేలు అన్నాడా లేదా? ఓర్చుకుంటూ తన కోపాన్ని అణుచుకుంటూ మనం ఆయన్ని ఏం చేస్తున్నాం? అనేక రీతిలుగా ఆయనకి కోపాన్ని రేపుతున్నాం. అయినప్పటికీ కూడా ఆయన ఉగ్రతని మనం తట్టుకోలేమని, ఆయన కోపానికి మనం బలైపోడు ఇష్టం లేక ఆయన తన కోపాన్ని అణుచుకుంటూ ఉన్నాడు. ఇంత అణుచుకొని న్యాయబద్ధమైన ఈ యొక్క దీర్ఘ శాంతంలో ఉండి కూడా మన స్వభావానికి మళ్ళీ మార్చడానికి, మనం మారడానికి ఇంత కోపాన్ని కూడా ఆయన ఓర్చుకొని అణుచుకొని చేసి ఆయన కోపాన్ని కూడా ఎక్కడ చూపించాడు తెలుసా? ఆయన తన యొక్క ప్రియ కుమారుని బలిగా అర్పించిన సమయంలో ఆ కోపానికి అర్థాన్ని తీర్చాడు. ఎంతటి కష్టం లేకపోతే ఆయన అంత శిక్షణ విధిస్తాడు. ఎవరి మీద కోపం? యేసు మీద కోపమా? కాదే, మనలాంటి ఆయన ప్రజలమైన మన మీద కోపాన్ని పాపం ఆయన తన కుమారుడి మీద తీర్చుకొని ఆయనకి శిక్ష విధించి ఆ శిక్ష ద్వారా వచ్చిన ఫలానికి మనకి మేలు కలుగజేయడానికి ఆయన తన కోపాన్ని ఆయన కుమారుడి మీద పెట్టి మనకి చేశాడు. దేవుడు ఎంత గొప్పవాడు! ఆ కోపాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ కోపాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. చెప్పానుగా, ఆయన కోపానికి ఉద్దేశం ఉంది, ఆయన కోపానికి అర్థం ఉంది. ఏమిట ఉద్దేశం అంటే మనల్ని అందరినీ కూడా విధేయతలోకి తీసుకొచ్చి ఆయన నిబంధనకి కట్టుబడి ఉండాలని ఆయన అప్పుడప్పుడు మన మీద కోపం చూపిస్తున్నాడు. ఆయన దయగలవాడే, ఆయన ప్రేమగలవాడే, ఆయన కృపామయుడే, ఆయన వాత్సల్యరూపుడే. అయినప్పటికీ దాన్ని మనం అలుసుగా తీసుకొని మన దేవుడేగా క్షమించేస్తాడుగా, ఓ పర్వాలేదులే అని మనం తప్పులు చేస్తూ ఉంటే
ఓర్చుకోలేక అప్పుడప్పుడు బెత్తం వాడుతూ ఉంటాడు. అందుకే ఆయన చెప్తూ ఉంటాడు, బెత్తం వాడనివాడు తండ్రి కాడు, బెత్తం వాడనివాడు కుమారుడికి విరోధి. ఆయన మనకి ఏమై ఉన్నాడు? తండ్రి ఉన్నాడుగా, ఉన్నాడా కదా? ఆయన మన తండ్రినా? తండ్రి అయిన వాడు మనం బాగుపడాలంటే అప్పుడప్పుడు చూపించాలిగా దండం. కాబట్టి ఆయన మనల్ని విధేయతలోకి తెచ్చి ఆయన నిబంధనలకి కట్టుబడి ఉండేలా చేయడానికే ఆయన తన యొక్క కోపాన్ని మన మీద చూపిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన కోపము న్యాయమైనది, కానీ ఆయన కోపానికి గురి అవ్వడం అనేది చాలా భయంకరం. అది మనకు జాగ్రత్త చూసుకోండి. ఆయన కోపానికి మనం గురి అయ్యామో ఇబ్బంది పడిపోతాం. ఆయన కోపానికి మనం ఏమాత్రం కూడా గురి కాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ కోపం వస్తుంది దేవుడికి? దేవుడికి ఎందుకంటే కోపం రావడం? మనం ఏం చేస్తామని అని మనం అమాయకంగా వెర్రిగా మొహం పెట్టి అడగొచ్చు. దేవుడికి కోపం వస్తుంది తెలుసా? మన అవిధేయతకి ఆయన కోపం వస్తుంది. మనం చేసే విగ్రహారాధనకి ఆయన కోపం వస్తుంది. విగ్రహారాధన ఏమిటి? మేము దేవుడిని నమ్ముకున్న తర్వాత ఏ విగ్రహానికి మొక్కలేదండి, ఏ విగ్రహానికి మనం వెళ్ళలేదండి అని అనొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? దేవుడి కంటే నువ్వు ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో అది నీ దృష్టిలో విగ్రహమే. దేవుని కంటే అధికముగా ఎక్కువ ప్రాధాన్యత నువ్వు దేనికి ఇస్తావో అది విగ్రహమే. అటువంటి విగ్రహారాధనకి ఆయన కోప్పడతాడు. అలాగే ఆయన యొక్క ఆజ్ఞల్ని మనం పాటించకపోయినప్పుడు కూడా ఆయన కోప్పడుతూ ఉంటాడు. దాని స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా మనం చూస్తున్నాం అవన్నీ కూడా ఏంటంటే ఆయన దుష్టత్వాన్ని చూసి కోప్పడతాడు. మనందరూ కూడా హృదయంలో తప్పిపోయిన వారు, అవునా కదా? అందరూ కూడా దుష్టత్వంలో ఉన్నవారమే. ఆ దుష్టత్వాన్ని చూస్తే ఆయన కోప్పడతాడు. రోమీయుల రాష్ట్రపతిలో 1:18 రాయబడుతూ ఉంటుంది. అలాగే ఆయన అవిధేయతకి కోప్పడుతూ ఉంటాడు. ఆయన అవిధేయత కాదు, మనం అవిధేయతను చూసి ఆయన కోప్పడుతూ ఉంటాడు. మొదటి రాజుల గ్రంథము 11:9-10 ఉన్న సన్నివేశాన్ని చూస్తే మనకు కనబడుతూ ఉంటుంది. అవిధేయత చూపిస్తే ఆయన కోప్పడతాడు. యథార్థత లేకపోతే ఆయన కోప్పడతాడు. ఏం లేకపోతే ఆయన తన బిడ్డలు యథార్థ పరులై ఉండాలి. ఇందాక కీర్తనలు మనం చూసాం కదా, ఏం చూసాం? యథార్థమై హృదయంతో. యథార్థం లేకపోతే ఆయన కోప్పడతాడు. ఇక అన్యాయం చేస్తున్నా కూడా ఆయన చూస్తూ ఊరుకోడు, అవునా కదా? అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకునేవాడు. అన్యాయం చేస్తూ ఊరుకుంటే ఆ దేవుడు ఎందుకు అవుతాడు? మనం అన్యాయం చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? కోప్పడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా మన క్రియలా? మనం ఏమి పాపం ఎరగండి, మీరు ఇలాంటివి ఏం చేయలేదండి అని మీరు అనొచ్చు. ఏ కార్యానికైనా దేవుడు ఆ యొక్క వెనక ఉన్న ఉద్దేశాన్ని చూస్తాడు. కాబట్టి మన స్వభావ లక్షణాలని ఆయన కనిపెడుతూ ఉంటాడు. మన కార్యాల్లో మేలు ఉండొచ్చు, కానీ ఉద్దేశంలో చెడు ఉంటే మటుకు దాన్ని ఏమాత్రం కూడా ఆయన సహించడు. మంచి కార్యాలు మనుషులు మెప్పుకొని మనం చేయొచ్చు. హృదయంలో కపటం ఉంచుకొని మనం కార్యాలు చేయొచ్చు. కానీ హృదయాన్ని చూసేవాడు మన దేవుడు. స్వభావ లక్షణాలు, నీ స్వభావ లక్షణాలు కూడా ఆయన దృష్టికరించేవాడు. అందుకే అంటున్నాడు 6వ సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో మనం 6-18 చూసుకున్నప్పుడు ఎవరిని దేవుడు అసహించుకొని కోప్పడతాడనే విషయం చూసుకున్నప్పుడు అక్కడ మనకి కొన్ని ముఖ్యమైన విషయాలు కనబడతాయి. అహంకార దృష్టి కలవారు. వారి కొంతమంది ఏ కీడు చేయరు, కానీ వారి యొక్క చూపు, అహంకారం అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి.
అటువంటి అహంకార దృష్టి గల వారిని కూడా ఆయన కోపపడుతూ ఉంటాడు. అబద్ధమాడే నాలుకని ఆయన ఓర్చుకోలేడు. అబద్ధమాడే నాలుక ఉంటే ఆయన ఓర్చుకోలేడు. అలాగే దురాలోచన చేసే పగవాడు లెక్కలేదండి ముద్దులు పెట్టుకున్నాం. నిజమైన స్నేహితుడు గాయాలు రేపు. అంటే ఆయన మన నిజ స్నేహితుడు, మనకి గాయం చేస్తాడు. ఆ గాయం మన మేలు కొరకే. అపవాది అబద్ధికుడు లెక్కలేని ముద్దులు పెట్టి ప్రలోభ పెట్టి మనల్ని పడగొట్టేస్తాడు, అంతలో ఎక్కిస్తాడు. లోకరీతిగా చూడాలంటే మొలక చెట్టు ఎక్కిస్తాడు. అవునా కాదు? కాబట్టి ఇటువంటి విషయాలు మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు, ఇటువంటి స్వభావ లక్షణాలు ఉన్నప్పుడు దేవుడు కోపపడతాడు. ఆయన కోపము న్యాయమే. కారణం ఏమిటా కోపం అంటే, మనం విధేయత కలిగి ఆయన నిబంధనకి కట్టుబడి ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి ఎంతసేపు దేవుడు ప్రేమమయుడు, దేవుడు దయామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు వాత్సల్యుడు, ఆయన ఎంత మంచోడో, మనం ఏ తప్పు చేస్తే చెల్లిపోతుంది, ఆయన చూసి చూడటం ఊరుకుంటున్నాడు, ఇంతకంటే గొప్ప దేవుడు లేడు అని మనం అనుకుంటూ ఉండొచ్చు. అదే సమయంలో ఆయన రోషము గలవాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆయన కోపం వస్తే ఆ కోపాన్ని ఏ విధంగా చూపిస్తాడు అనుకుంటే ఎలా ఉంటాయి తెలుసా? ఆయన కోపానికి ఫలితాలు తెగుళ్ళు, కరువు, అపజయం, ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ ద్వారా దేవుడు తన కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. సునామీలు, భూకంపాలు, కరోనాలు, అవునా కదా? ఇవన్నీ కూడా. కానీ దేవుడి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేక దేవుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చాయి అంటారు. వెర్రి ప్రశ్న అంటాను నేను. దేవుడు నీ మేలు కొరకు నీవు దేవుని గుర్తించిన నిమిత్తము ఆయన ఇచ్చారని చెప్పి అంటాం. కానీ మనం అటుపక్క దృష్టి పెట్టట్లేదు. ఈ 10 వచనాలు నేను కేవలం చెప్పడం కాదు, ఈ సిచ్యువేషన్స్ బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. ఆది నుంచి కూడా దేవుడు ఈ కార్యాలని చేసుకొని వస్తూ ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మన ప్రథమ పౌరులైనటువంటి ఆదాము అవ్వలకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు వారు ఏం చేశారు? ఆ విధేయత చూపారు. దేవుడు కోపగించుకున్నాడుగా, ఇక మీరు ఇక్కడ ఉండడానికి వీలు అని చెప్పి వారిని తీసుకొచ్చి బయట శిక్షించాడు లేదు. వారు చేసినటువంటి ఆ యొక్క అవిధేయతకి ముగ్గురిని కూడా ఆయన శపించాడు, కోపం చూపించాడు. సర్పానికి చెప్పాడు, ఇగో నీవు వారి మడివిని నువ్వు కాటేస్తావు, వారు నిన్ను తల మీద చితక కొడతారు. అమ్మా స్త్రీ, నువ్వు ప్రలోభపడి మీ ఆయన ప్రలోభ పెట్టి తినిపించావుగా, నీ గర్భఫలము నీ వ్యాధులు కలుగుతుంది. పాపం తప్పించాడుగా. ఏమయ్యా నీకు చెప్పాను, నా మాట కంటే నీ భార్య మాట ఎక్కువైపోయిందా? భార్య మాట వినో, నువ్వు చెమట వచ్చి కష్టపడి భూమి సేద్యం చేస్తాను కానీ పంట. అవునా కదా? కోపించడం లేదు. ఆరంభం నుంచి కూడా ఆయన కోపిస్తూనే వచ్చారు. ఇకపోతే రెండోది, అదే మనం ఆ ఆదికాండంలో చూసినప్పుడు 18, 19 వచనాలను చూసుకుంటే సొదొమ గొమొర్రాలు ప్రవర్తన అంతా కూడా దేవుని దృష్టికి భయంకరంగా కోపం తెప్పించేట్టుగా ఉంది. అక్కడ దేవుడు అగ్నిగంధకాలు వేసి వాటిని నాశనపరిచాడు. అవునా? కోపం చూపించాడా లేదా? ఇకపోతే ఇంకా చూసుకున్నట్లయితే లేవి కాండంలో 10వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చూసుకుంటే అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహు అన్నవాళ్ళు ఏ అగ్నితో అయితే ధూపం వేయాలో ఆ అగ్ని కాకుండా వేరే అగ్నిని తీసుకు
తీసుకొచ్చి వేయడం వలన దేవుడు కోపగించి వారిని నాశనపరిచాడు. అవునా కాదు? ఇంకా డీటెయిల్లో వెళ్ళి చదువుకుంటుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఆయన మాటని, ఆయన ఆజ్ఞల్ని, ఆయన నిమిషాన్ని, కట్టడాల్ని మీరినటువంటి వారు దయా దాక్షిణ్యం లేకుండా ఆ రోజుల్లో ఆయన ఆ విధంగా చేశాడు. నాదాబు అబీహు వేరే అగ్నిని తీసుకొచ్చి ధూపం వేసినందుకు గాను, యాజకులు చేయవలసిన పనిని వారు తీసుకొని చేసినందుకు గాను. అంటే దేవుడు రోషం గలవాడేనా? ఇప్పటికైనా తెలుస్తుంది దేవుడు రోషం గలవాడే కదా. అలాంటిది మన ప్రవర్తనకి ఆయన ఇంకెలా ఉంటాడు, మనం ఎలాగా ఆయన కోపం తెప్పిస్తున్నాం, ఆయనకి ఎలా రోషం తెప్పిస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇకపోతే ఎదురు తిరిగే వాళ్ళని కూడా ఆయన సహించడు. దేవుని యొక్క దాసులకి, దేవుని యొక్క ఏర్పాటు చేసిన బిడ్డలకి ఎదురు తిరిగినా సరే ఆయన సహించడు. చూడండి మనకి ఎక్కడ సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో 27 నుంచి 32 వచనం చూసినప్పుడు కోరహ కుమారులు అక్కడ మోషేకి అహరోనుకి విరోధముగా వాళ్ళు మాట్లాడి, ఏ దేవుడు మిమ్మల్ని మాత్రమే పరిశుద్ధపరిచాడా, మీ అందరూ కూడా పరిశుద్ధులేగా అని మోషే, ఇక మీ అవసరం మాకు లేదు అని మోషే మీద వారి మీద తిరుగుబాటు చేసిన వారిని అక్కడ అహరోను కుమారుల మీద కూడా కోపగించుకొని అక్కడ భూమి నెర విడిచి, అదేనా కుటుంబాలంతటిని కూడా దేవుని కోపమేనా? ఇకపోతే హృదయానుసారి అయినటువంటి దావీదు. ఎవరు? హృదయానుసారి అయినటువంటి దావీదు. దేవుడు వద్దు, దేవుని దాసుల ద్వారా ప్రవక్తలతో చెప్తున్న మాట వద్దు అని చెప్పినప్పుడు కూడా చేశాడు. చూడండి, అది మనకి 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన చెప్తూ ఉన్నాడు, జనసంఖ్యని ఒకసారి లెక్కించండి, మన రాజ్యంలో జనాలు ఎంతమంది ఉన్నారో ఏమిటి జనసంఖ్యని. వాళ్ళు వచ్చి చెప్తుంటారు, మంత్రి గారు వచ్చి చెప్తుంటారు, అయ్యా జనసంఖ్య ఈ విధంగా లెక్కించడం సాధ్యం కాదు, ఒక పక్క మనం లెక్కిస్తుంటే ఒక పక్క పెరిగిపోతూ ఉంటుంది, ఇది వద్దు, ఇదంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించింది, దేవుడు అనుగ్రహించిన దాన్ని మనం లెక్క పెట్టి అదేదో మన గొప్ప విషయం అని చెప్పి మనం అనుకోవద్దు. అయినప్పుడు కూడా లేదు వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుడు దావీదు మీద కూడా కోపగించుకొని ఆ కోపాన్ని తెలియజేసి ఆ కోపాన్ని కూడా ఆయనకి ఒక ఆప్షన్ ఇచ్చాడు. నేను నిన్ను దండించాలనుకుంటున్నాను, ఇగో 3 ఆప్షన్స్ ఇస్తున్నాను, ఏ దండ కావాలో నువ్వు తీసుకో, వద్దంటే కుదరదు, ఏదో ఒకటి తీసుకోవాలి. చూడండి అక్కడ చాలా మజాగా ఉంటుంది. 3 సంవత్సరాలు 3 దినాలు 3 ఇది అని చాలా చక్కగా ఏం ఆప్షన్ ఇచ్చాడు. రప్పించదు. ఏమిటది? 7 సంవత్సరములు 3 సంవత్సరమా శాపం కలుగుటకు ఒప్పుకుంటావా? నీ శత్రువులు ఎదురు నువ్వు నిలవలేక 3 నెలలు పారిపోయే శిక్ష కావాలా? లేదంటే 3 దినాలు తెగులు గురించి ఒప్పుకుంటావా? ఆనాడు దావీదుకి ఆప్షన్ ఇచ్చాడేమో, ఈ రోజు నీకు నాకు ఆప్షన్ ఇవ్వడు. జాగ్రత్త. అవునండి, మీరేమో పాత నిబంధనలో దేవుడు చేసిన ఈ కోప దృశ్యాలన్నీ చెప్పేశారు, మాకేమో ఇక్కడికి వచ్చి పాత నిబంధన అంతా తీసివేయబడింది, ఇక మరి పాత నిబంధన మన మీదే రాజ్యమే యాదు, పాత నిబంధన మనకు అక్కర్లేదు అని మీరు అంటున్నారు. కాబట్టి దేవుడు దయామయుడే, ఆయన కోపగించుకోడు, ఆయన ఉగ్రత చూపించడు అని మీరు అనుకోవచ్చు. దేవుడు మారనివాడు,
నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఆయన స్వభావ లక్షణాన్ని ఏమాత్రం కూడా మార్చుకోడు. అపోస్తల కార్యాలు రండి ఒకసారి 5వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ చక్కని మేడిపోజలు ఈ చెదరనే దంపతులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మకు విరోధముగా అబద్ధం ఆడారు. దేవుడు దండించాడా లేదా? దండించాడా లేదా? అబద్ధం ఆడితే దేవుడికి తెలిసిపోతుంది. ఇది ఒక్కటేనా అని మీరు అనుకుంటున్నారేమో. చూడండి, అదే అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలో 23లో చూసుకున్నప్పుడు ఒక రాజు, హేరోదు రాజు గురించి చెప్తూ ఉన్నాడు. హేరోదు రాజు ఏం చేశాడ? గర్వముతో దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు అతన్ని ఏం చేశాడు? మొత్తాడు. అంటే దేవునికి చెందవలసిన మహిమని తను పొందుకున్నాడు. అది అక్కడ చేసిన పొరపాటు. ఘనత వచ్చింది. ఘనత వచ్చిన వెంటనే ఏం చేయాలి? ఆ దేవునికి మాకు కాదు, యెహోవా మాకు కాదని అతనికి అప్పగించాడు. కానీ ఆ మహిమని ఉన్నాయా లేవా? సిచ్యువేషన్స్ దేవుడికి అప్పగించుకున్న సన్నివేశాలు ఉన్నాయా లేవా? దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మారనివాడు. ఆనాడు వారికి చేశాడు, ఈ రోజు మనకి చేయడం లేదు. బైబిల్ గ్రంథంలో మాట రాయబడుతుంది, స్వభావ సిద్ధమైన ఓలీవ చెట్ల కొమ్మలను విరవడానికి సిద్ధమైన వాడు, అసాధారణ గొంజి చెట్లు, తుమ్మ చెట్లు లాంటి మనల్ని విరవడానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు. అంతేగా మనం ఎవరిని? తుమ్మ చెట్లు లాంటి వాళ్ళగా, ముళ్ళు పొదలు కలిగిన వాళ్ళగా, పాపంలో పడి ఉన్నవారుగా మనల్ని తీసుకెళ్ళి ఆ ఓలివ చెట్టుతో అంతగట్టాడు. కాబట్టి మనలో ఈ గొప్పతనం వచ్చింది. స్వభావ సిద్ధమైన ఓలివ చెట్టు కొమ్మల్నే ఆయన విరిచేయడానికి వెనుకంజ వేయలేదు. ఈ అంటే అది ఉపమానంతో చెప్పాడు. చెట్లు కొమ్మలు ఎక్కడెందుకు చెప్తున్నారంటే ఈ యొక్క విషయాలు ఉపమానంగా చెప్తున్నాడు. అటువంటి ఆయన సమయంలో ఉన్న ఇంత భక్తి గల వారిని కూడా ఆయన శిక్షించడానికి వెనుకంజ వేయలేదు. అలాంటి మనల్ని దండించడా? తప్పక దండిస్తాడు. మనం ఆయన ఆజ్ఞని పాటించకపోతే, ఆయన చెప్పినట్టు వినకపోతే మనల్ని ఆయన దండిస్తూనే ఉంటాడు. ఎందుకు దండిస్తాడండి? మనం ఏం చేశామండి? నేను ఏ పాపము చేయలేదండి, నిష్ఠగా ఉంటున్నానండి అని మనం అనొచ్చు. మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన దేవునికి ఆమోదయోగ్యంగా ఉండకపోతే అది దేవునికి విరోధమే. చెప్పానుగా ఏమిటి? అహంకార దృష్టి, అబద్ధములాడు నాలుక, అవిధేయత, దుష్టత్వం, యథార్థత లేకపోవడం, కీడు చేయడానికి పరిగెట్టడం, దురాలోచన చేసే బుద్ధి, లేని వాటి గురించి అబద్ధాలు పలకడం, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించడం, ఇవన్నీ కూడా మన దైనందిక జీవితంలో దినదినము కూడా మనం ఆచరిస్తూ వస్తున్నవే. దీనికి ఎవరు కూడా అతీతులు లేరు. అందుకే అన్నాడు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, పరిపూర్ణ పరిశుద్ధత కలవారు ఇంతవరకు లేరు. కాబట్టి జాగ్రత్త. ఈరోజు మనకి ఇచ్చిన దేవుడు కోప్పడే దేవుడు, దేవుడు కోప్పడే దేవుడు. ఆ కోపాన్ని నువ్వు సహించలేవు,
భరించలేవు, జాగ్రత్త. అందుకే అంటూ ఉన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాలు ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాలు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినముందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినముందు నీకు నీవే ఉగ్రతకు సమకూర్చుకుంటావా? ఆలోచించుకో. ఇప్పుడైనను, మరలా చెప్తున్నాను, ఇప్పుడైనను మన ప్రవర్తన మార్చుకొని దేవునికి మన అనుకూలంగా లేకపోతే దేవుడు మన మీద కోపపడతాడు. ఆయన కోపాన్ని భరించడం ఏప్రిల్ రాసిన పత్రిక ఒకసారి చూడండి. కాదు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31-32 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం ఎప్పుడు కూడా ప్రభురాత్రి భోజనాన్ని చదువుతూ ఉంటాం. అందులో 31-32 మనల్ని మనమే విమర్శించుకుని ఎడల చదవండి. మనం తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు శిక్షా విధి కలగకుండానట్లు చూడు, మనం తీర్పు పొందిన ఎడల, ఓకే, పొందిన ఎడల ఉంది, పొందని ఎడల కాదు. కాబట్టి జాగ్రత్తగా ఆ గుడి దీర్ఘాన్ని చూసుకోండి. మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. ఓకే, మనల్ని దేవుడు మనకి సలహా ఇస్తున్నాడు ఆయన భక్తుల ద్వారా. మిమ్మల్ని మీరు ఏం చేయాలి? విమర్శించుకోండి. నాలో తప్పేమని ఉందా? నేను దేవునికి విరోధంగా ఏమైనా పనిచేస్తున్నానా? నా వల్ల దేవుని కోపం ఏమైనా రేగుతున్నదా? నా ప్రవర్తన వల్ల, నా స్వభావం వల్ల, నా నడక వల్ల, నా యొక్క నడవడిక వల్ల, నా మాటల వల్ల, నా చేతల వల్ల దేవుని కోపాన్ని నేనేమైనా రేపుతున్నానా అని అనుక్షణం కూడా పరీక్షించుకొని మనల్ని మనం విమర్శించుకొని మనం జాగ్రత్త పడితే ఆ తీర్పు దినాన్న మనం తీర్పు తీర్చబడము. లేని అల్ల లోకములో 32వ మాట చెప్తుంది. లేని అల్ల మనము తీర్పు పొందిన అల్ల లోకంతో పాటు మనకు కూడా శిక్షా విధి ఉంటుంది. ఆ శిక్షా విధి రాకుండా ఉండాలని ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు జాగ్రత్త పడండి. ఆయన ఏమంటాడు? జాగ్రత్త పడండి. ఇప్పుడు చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 31వ మాట. ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వారిని మనం ఎరుగుదుము కదా. జాగ్రత్త. ఆ మొదటి మాట చూడండి. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వారి మాట మనం విన్నాం కదా. మనందరికీ ఒక దినాన తీర్పు వస్తుంది తెలుసు కదా. అక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? కాబట్టి దేవుని యొక్క తీర్పు దినాన మీరు ఆయన యొక్క కోపానికి మీరు బలైతే చాలా జాగ్రత్త. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అది మనం తట్టుకోలేము. ఆ శిక్షా విధి నీకు నాకు కలగకుండా ఉండే నిమిత్తము దేవుడు ముందుగానే మనకేం చెప్తున్నాడు? అమ్మా, అయ్యా, చెల్లి, అక్క, మిమ్మల్ని మీరు విమర్శించుకొని మీ నడవడికని సరి చేసుకోండి. దేని పక్షంలో దేవుడు కోపిస్తున్నాడు ఆయన కోపాన్ని రగల్చొద్దు, ఆయనకు విరోధంగా ప్రవర్తించొద్దు. ఆయన ఎంతటి దయామయుడు, ఎంతటి కరుణామయుడు, ఎంతటి వాత్సల్యం కలవాడు. ఎస్, అవన్నీ ఉన్నాయి. అదే సమయంలో
అదే సమయంలో ఆయన కోపించేవాడు, రోషం గలవాడు, తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాడు. అందుకే భయభక్తులు కావాలి. ఏముండాలి? భయభక్తులు కావాలి. భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయము దేనికి ఉండాలి? ఈ శిక్ష ఇది పొందకుండా ఉండే నిమిత్తము మనం భయం కలిగి ఉండాలి. ఈరోజు మాటలు ఏం చెప్తాడు? మిమ్మల్ని ఓదార్చువాడు నేనే, మిమ్మల్ని ఓదార్చువాడు నేనే, మరణానికి పాత్రుడైనటి తృణమాత్రుడైనటి నరునికి నువ్వు ఎందుకు భయపడతావు? ఈ లోకంలో మనందరూ కూడా ఏం చేస్తున్నామో తెలుసా? దేవుడికి భయపడలే కానీ మనుషులు భయపడతాం. అవునా? అంతేనా? ప్రతి వారు కూడా దేవుడికి భయపడడం పక్కన పెట్టేసి మనుషులకు భయపడడం మనం మొదలుపెట్టాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని ఓదార్చేవాడిని నేను, ఈ నరులకు ఎందుకు భయపడతారు? ఇంకో మాటలో చెప్పాలంటే, నీ శరీరాన్ని దండించి అగ్నిలో వేసే వారి గురించి నువ్వు ఏమాత్రం కూడా భయపడవు. కానీ శరీరంలో అగ్నిలో వేసే వారికి నువ్వు భయపడవు. అవునా కాదు? ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు. కాబట్టి భయభక్తులు కావాలి అంటే భక్తి ఉన్న దగ్గరే భయం ఉండాలి. భయము భక్తి ఈ రెండు కూడా ద్వంద్వ పదాలు. భయం లేకుండా భక్తి పనికిరాదు, భక్తి లేకుండా భయం పనికిరాదు. ఈ రెండు కూడా కలిసి మెలిసి వెళ్తూ ఉండాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితం అది చక్కని రీతిలో వెళ్ళడానికి దోహదపడుతుంది. ఆ రీతిగా నడిపించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు నేను చెప్పిన మాట ఏంటంటే, కేవలం దేవుడు దయామయుడు, ప్రేమమయుడు, దీర్ఘశాంతుడు, కృప చూపువాడు, వాత్సల్య గలవాడు మాత్రమే కాదు. మోసపోవద్దు. ఆయన ప్రతి దినము కూడా కోప్పడువాడు, రోషము గలవాడు, మహా ఉగ్రత గలవాడు. ఆయన ఉగ్రతకి బలి కావడం చాలా భయంకరం. కాబట్టి నిన్ను నీవు ఇప్పుడే తీర్పు తీర్చు. నీ యొక్క నడతను మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ స్వభావాన్ని మార్చుకో. దేవునికి ఈ పైన సువాసనగా నువ్వు మారు. దేవుడిచే ఆశీర్వాదం పొందు. కీర్తనకారుడు ఏమంటున్నాడు ఈరోజు 119 కీర్తనలో, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమును, శాస్త్రములను, ఆజ్ఞలను, కట్టడలను నిర్దోషముగా యథార్థ హృదయంతో ఆచరిస్తారో. ఎంత బలమైన మాటలు, ఎంత దీర్ఘంగా నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. వాటి యొక్క ప్రాధాన్యతని మనం తెలుసుకోలేకపోతే, పైనే మనం చూసుకొని వెళ్ళిపోతే, ఆ యొక్క లోతులు అర్థం చేసుకోకపోతే మోసపోతాం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మనకి ఏ కీడు రాదని, మనకి అంతా మంచి జరిగిపోతుంది, అంతా బాగుంటుంది, ఓహో ఆశీర్వాదమే, స్వస్థతలే, ఆశీర్వాదమే, అద్భుతాలే అని భ్రమ పెట్టే మనుషులు ఎక్కువైపోయారు. కానీ అవన్నిటికీ దేవుడు చేస్తాడు ఎప్పుడు? ఆయన నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఈ విషయాన్ని మటుకు మర్చిపోవచ్చు సుమా. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుడికి కోపం తెప్పించేదిగా ఉందా? దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉందా? దేవుని సన్నిధిలో మనం ఆనందించాలి. దేవుడు మన యొక్క సహవాసంలో ఆయన ఆనందించాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి ఆయన మాటలు గైకొచ్చు, ఆయన ఆజ్ఞల్ని అనుసరిస్తూ, ఆయన మార్గాల్లో మనం నడుస్తూ ఉన్నప్పుడే అది మనకి మేలుకరము, క్షేమకరము, ఆశీర్వాదకరం. ఆ క్షేమాన్ని, ఆ ఆశీర్వాదాన్ని
ఆ ఆనందాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశతో ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కోపం రేపొద్దు, దేవునికి కోపం రేపొద్దు. దేవుడు ఆషామాషి నీలాంటి నరుడు కాదు. ప్రవర్తన ఇప్పుడైనను సమయం మించుకోలేదు. మీ హృదయాలు చింపుకొని దేవుని సముఖంలో పశ్చాత్తాపడండి. దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు, కటాక్షం చూపుతాడు, హక్కులు చేర్చుకుంటాడు, తన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు, క్షేమకరమైన ఆ యొక్క గమ్యాన్ని చేరుస్తాడు. దేవుడి మాటని దీవించును గాక.